మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మ శిరీష. గురుగారు, జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? వందే రత్న నిబద్ధ హేమ మకుటాం రత్నాం వరుణాసినీం పాలక్షామవయేక్షుపాశు నిమద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది విర్వందితాం మాతర్మే మధుకైటభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభావహే శుంభద్వంసిని సంహరాశు దురితూ దుర్గే నమస్తే అంబికే. శ్రీ మహాగణాధిపతి నమో నమః. శ్రీ భువనేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మ శిరీష. అయితే ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారి గోచారం ఏ విధంగా ఉందంటే, వీరికి ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం, అదేవిధంగా వీరికి సప్తమంలో గురువు, అదేవిధంగా శుభగ్రహాలు అయినటువంటి బుధుడు, అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ఈ యొక్క మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఎన్నాళ్ళ నిండో కూడా ఒక అలభ్య యోగం అనేది ఒక వచ్చినటువంటి గ్రహస్థితిగా మనం సూచిస్తున్నది. అదేవిధంగా అంటే ఒక్కసారి ఎన్నాళ్ళ నుండో యోగాలన్నీ ఒక్కసారిగా వచ్చి ఒక బంపర్ ఆఫర్ లాగా ఇచ్చేటట్లు గ్రహస్థితి ఈ యొక్క మకర రాశి వారికి సూచిస్తున్నారు తల్లి. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి కార్యంలో కూడా విజయం సాధించే యోగ్యత కనబడుతున్నారు తల్లి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో? విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. పోటీ పరీక్షల్లో కానీ ప్రతి మామూలుగా వాళ్ళు చదువుకున్నటువంటి విద్యాదశలో వచ్చినటువంటి పరీక్షల్లో కానీ ప్రతి పరీక్షల్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే గ్రహస్థితి గ్రహగతులు సూచిస్తున్నాయి తల్లి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు ఎవరైనా ట్రాన్స్ఫర్ అవ్వే అవకాశాలు ఉన్నాయంటారా? ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి కూడా గవర్నమెంట్ జాబులు తలిగే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. తత్కారణం చేత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి తృతీయంలో రాస్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు తృతీయంలో సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం కూడా గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం నిమిత్తార్థం ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ సిద్ధించే యోగ్యత కూడా కనబడుతున్నది. మరి గురుగారు, చాలా వరకు విదేశాలకు వెళ్ళాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సెటిల్ అవ్వడానికైనా చదువుకోవడానికైనా విదేశీ యోగం ఉందంటారా? ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో విదేశీ యోగం అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ప్రయత్నం చేసే సిద్ధించే యోగ్యత కనపడుతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి ఈ మాసంలో? కాస్త మకర రాశి వారికి ఆర్థిక విషయంలో కాస్త ఖర్చులు ఎక్కువగా అవకాశం, అంటే ఖర్చులు ఎక్కువగా అయ్యే యోగ్యత కనబడుతున్నదమ్మా. ముఖ్యంగా ఈ ఖర్చులు కూడా ఎలాంటి ఖర్చులు అంటే కాస్త ఆరోగ్య విషయంలో ఖర్చులు అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నారు. ఎందుకంటే వీరికి అష్టమ స్థానంలో కేతు సంచారం, అష్టమం కష్టమం చేయవ అని అంటారు. అష్టమంలో కేతు సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు కలిగే, తద్వారా ఖర్చులు అయ్యే గ్రహస్థితి కూడా కనబడుతున్నారు. మరి గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా అమావాస్య తర్వాత? ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంది. మరి గురుగారు, పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా, చేయొచ్చు అంటారు ఈ మాసంలో? వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా వ్యాపారం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నదమ్మా. అయితే కాస్త
ఈ పార్ట్నర్స్ విషయంలో అంటే దాన్ని ఏమంటారు ఉమ్మడిగా ప్రారంభం చేసే వారి విషయంలో 1-2 సార్లు ఆలోచించి స్టెప్ వేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఏ దైవనామ స్మరణ బాగుంటుందంటారు, ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు, ఏ రంగులు వీళ్ళకి బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి మంగళవారం కూడా కాస్త మానసాదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు 1 కేజీ బెల్లం ముక్కను తీసుకెళ్ళి మానసాదేవికి నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు మానసాదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, మానసాదేవికి సంబంధించిన 12 నామాలు ఇవి పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క సర్ప సంబంధమైనటువంటి దోషాల నుండి విముక్తులవుతారు. తత్కారణం చేత ఇంకా అద్భుతమైనటువంటి గ్రహస్థితి యోగ్యం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసం అంతా వివాహాల ముహూర్తాలే ఉంటాయి కాబట్టి వివాహ యోగం కూడా ఉందంటారా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి? ముఖ్యంగా మకర రాశి వారికి ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి 100% మన వ్యూవర్స్ కూడా తెలియజేస్తున్నా, ప్రధానంగా మకర రాశి వారికి సంబంధించి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వివాహం 100% సిద్ధించే యోగ్యత కనపడుతున్నారు తల్లి. ఖచ్చితంగా వెతుక్కుంటూ వాళ్ళంతట వాళ్ళే వచ్చి వివాహం పిల్లని ఇస్తామని కూడా ఆలోచించే గ్రహస్థితి సూచిస్తున్నది. ఆడపిల్ల వారికి అలాగే ఉంది, మగపిల్ల వారు కూడా అలాగే గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరికైతే గృహయోగం, వాహన యోగం గురించి చూస్తూ ఉంటారు కదా, ఆ యోగం ఉందంటారా ఈ మాసంలో వీరికి? ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి వాహన యోగ్యత అయితే అంత అనుకూలంగా లేదమ్మా. కానీ మాసాంతంలో ప్రయత్నం చేసుకుంటే రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో వాహన యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. ముఖ్యంగా మకర రాశి వారికి మాత్రం గృహయోగం ఎవరికైనా సరే సొంత ఇంటి కళ అనేది సహజమైనటువంటి కళే కదమ్మా. కాబట్టి గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా గృహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఎన్నాళ్ళ నుంచో పిల్లలు లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా సంతాన కారకుడు గురుడమ్మ. ఈ యొక్క గురుడు కర్కాటకలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. తత్కారణం చేత మకర రాశి వారికి ఖచ్చితంగా సంతానం కోసం ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా సంతానం సిద్ధించే యోగ్యత కనబడుతున్నారు. మరి గురువు గారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? వీరికి కుటుంబ వాతావరణ విషయంలో కాస్త జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా కాస్త మాటను నియంత్రించుకోవడం, ఎందుకంటే 2వ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త మాటను నియంత్రించుకుని వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కోపాన్ని కూడా చాలా వరకు నియంత్రించుకోవాలి. వీళ్ళకి ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రంగులు కలిసి వస్తాయి? అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదేవిధంగా నలుపు, అదేవిధంగా గోధుమ రంగు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, అదేవిధంగా శనివారం. గురుగారు మొత్తం జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.